మాకు తెలుసును ఇక్కడ క్రూర మృగాలు వచ్చే ముందు చిహ్నాలు ఎలా ఉంటాయో అవన్నీ సంకేతాలు ఎలా ఉంటాయో అన్నీ మాకు తెలుసు. కనుక వీళ్ళని మేము కాపాడుతామని ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని మేము కాపాడమని నేను కాపాడుతాం. ఇంకో పడుకో ఇదిగో నీకోసం ఈ పక్క ఏర్పాటు చేశాం అని రామచంద్ర స్వామి పాదముల వైపుని ఇంకో పక్క ఏర్పాటు చేసి లక్ష్మణస్వామిని పడుకోమన్నాడు. ఆయన మహానుభావుడు. ఆయన కథం దాసరథు భూమౌ చయాని సహసీతయా శక్యా నిద్రా లబ్ధు అంటాడు ఆయన. హంసపూలికా తత్వం మీద పవడించాల్సినటువంటి శ్రీరామచంద్రస్వామిని నేల మీద ఉదగడ్డి వరిస్తే దానికి నేల మీద పడుకుంటే నాకు నిద్రలో వస్తే వాల్మీకి మహర్షి యొక్క పదప్రయోగంలో ఉండేటువంటి స్వరూపం అంటాడైనా పరం కవీనామాధారం కథం అని ప్రారంభిస్తుంది. లక్ష్మణస్వామి సమాధానం నిద్రపోయా అంటే కథం ఇట్లు ఎలా నిద్రపోతానయ్యా నేను అంటే ఎప్పుడైనా బాగా జ్వరంగా ఉందనుకోండి నా పడుకోరాను ఆయన ఎలా మా నిద్ర రావడం అంటే బాధపడుతూ ఉంటే ఇది మనసులో అంతా బాధ. సీతారాములు నేల మీద పడుతున్నారే అని వాళ్ళు అలా నేల మీద పడుకుని ఉన్నప్పుడు నాకు సుఖంగా నిద్రపోవడానికి నిద్ర వస్తుందా? కథం దాసరథు ధూమోక్షయాలే సహసీతయ దీనికంటే అత్యంత సౌకుమార్యం కలిగిన సీతమ్మతో పాటుగా నేల మీద ఆయన పడుకుని ఉంటే నాకు నిద్ర వస్తుందయా అన్నాడు ఈయన అని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తుంది. గురుడు అనుకుంటున్నాడు వాళ్ళు సుఖంగా నిద్రపోతుంటే ఈయన తిరుగుతూ ధరించి తిరుగుతున్నాడు. అసలు శ్రీ கொடுத்தம்பி ஆயிரத்தொன்று ராஜ்யத்தை வாங்கி கட்டின காப்போடு నాటిలే తల్లి ఒక తమ్ముడు భరతుడు కట్టిన కాపు ఆయనకి మాట్లాడి పట్టాభిషేకం కోసం కంకణం కట్టారు. ఇంకా కంకణం విప్పలేదు. ఆ కంకణంతో ఒకటే అడవులు పోతుంది కనుక ఒక తమ్ముడు ஒரு தம்பி தாயை கொண்டு వాళ్ళ అమ్మగారిని పుచ్చుకొని అంటే కైకేయి ద్వారా వరం పడుతుంటారు. రాజ్యంతో వాంగి రాజ్యానంతా లాగేసుకుని కట్టిన కాపుకోడే పట్టుకున్నటువంటి కంకణంతో కాటిలే తల్లి బిట్ట అరణ్యానికి దోచుకోవాలి తనివారు కట్టిన కాపుకోడే రామచంద్ర స్వామి అంటే ఇక్కడ రామచంద్ర స్వామి అరణ్యానికి పెడుతూ వాళ్ళ అమ్మగారు నమస్కారం పెట్టాడమ్మ నేను వనవాసానికి పెడుతున్నాను అని అయితే కౌసల్యాదేవి రామచంద్ర స్వామిని చూసి ఆ చేయి పట్టుకుంటే ఆ చేతికి కంకణం కనబడుతుంది. కట్టినటువంటి కంకణం బోధుడు ఆయన చంపూరామాయణంలో చాలా అందంగా చెప్తుంది. ఆ చేతులు చూడగానే కంకణం కనబడగానే ఆ చెయ్యి చూస్తే చెయ్యి ఎలా ఉంది? చక్రవర్తి లక్షణములన్నీ ఉన్నాయి చేతిలో. కనుక ఈ చిహ్నములు ఉన్నాయి. కోసం కట్టిన కంకణం కట్టిన వాడెవరు? సామాన్యుడ వశిష్ఠ మహర్షి ఒక రాజుగారిని పట్టుకుని నువ్వు బ్రహ్మర్షి అయ్యా అంటే బ్రహ్మర్షి అయిపోయాడు కదండి. ఎంత గొప్పవాడు వశిష్ఠుడు అంటే ఇంత గొప్ప వశిష్ఠుడు కంకణం కట్టాడు ఈయనకి పట్టాభిషేకం కోసం అని. పోనీ ఆవిడ కంకణం కట్టినా ఎవడేం చేసినా వీళ్ళకి యోగ్యత ఉండాలి కదా అంటే ఆయన చేతిలో రేఖలన్నీ కూడా చక్రవర్తి చిహ్నములే. రేఖారథాంగ సరసీరుహ శంఖ చిహ్నై క్షేమం కరే తవ కరే జగతాం త్రయాణాం ప్రజేతి నూనం ఆబద్ధా ప్రతిసరం భగవాన్ వశిష్ఠః. బాధపడుతుంది భగవాన్ వశిష్ఠ ఇంటికి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. వశిష్ఠుడు అంటే సామాన్యుడు కాదు. అలాంటి ఆయన ఆబద్ధవాన్ ప్రతిసరం
కంకణం కట్టాడు ఆయన. ఎందుకు కట్టాడు? ఆయన ఒక మాట అనుకుంటే దానికి వికల్పం ఉంటుందా? ఉండదు కదా. బ్రహ్మర్షి అయినటువంటి వాడు ఆయనే నిజంగా పట్టాభిషేకం కోసమనే ఈ కంకణం కట్టి ఉంటే పట్టాభిషేకం జరగాలిగా. జరగలేదంటే ఆయన సంకల్పం వేరే అయి ఉంటుంది. పోనీ నీకేం యోగ్యత లేదా? రేఖలు చక్రవర్తి అయ్యేవాడి చేతిలో ఉండేటటువంటి రేఖలు, ప్రధాంగ చక్రం, సుదర్శనం చిహ్నం చేతులు, సరసీరుహ పద్మం, శంఖ చిహ్నై శంఖం, ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ చిహ్నములతో ఒక్క అయోధ్య నగరాలనేటి క్షేమం కరే తవక జగదాంతరయాణ క్షేమం కరే తవకరే ముల్లోకములను కాపాడటానికి తగినటువంటి నీ చేతి యందు ఆయన ఏమని కట్టుంటాడు? బహుశా వశిష్ఠుని సంకల్పం ఇది అయ్యి ఉండదు, పట్టాభిషేకం అయ్యి ఉండదు. మరి ఏమై ఉంటుంది? కాంతార కంద ఖననం రచయ. కాంతారం అడవి, అందులో కందం అంటే దుంపలు అవి అండి, వేళ్ళు దుంపలు. మరి ఇప్పుడు అడవికి వెళ్ళిన తర్వాత మీరు తినాల్సింది అదేగా.